ఈరోజు మనం డే 9 క్లాస్‌లో ఫర్ లూప్ అంటే ఏంటో మీకైతే క్లియర్‌గా అయితే నేనైతే చెప్తాను. యెస్టర్‌డే క్లాస్‌లో వచ్చి మనం వైల్ లూప్ అయితే డిస్కషన్ అయితే చేసాము. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఫర్ లూప్ అయితే చేయబోతున్నాము. డే 9థ్‌లో ఫస్ట్ నేనొచ్చి ప్రింట్ చేసుకుందొచ్చి వెల్కమ్ టు లతీష్ వీలాగ్స్ అయితే మనమైతే స్టార్ట్ చేసాము. అసలు ఫర్ లూప్ అంటే ఏందో కూడా మీకైతే సింపుల్‌గా అయితే నేను చెప్పేస్తాను. ఫర్ లూప్ వచ్చి ఐటరేట్ అనమాట. ఐటరేట్ అంటే ఏందంటే సీక్వెన్స్ ఆఫ్ డేటా టైప్ అంటే అంటారు. డేటా టైప్ అంటే మనకు తెలుసు. లైక్ కలెక్షన్ ఆఫ్ డేటా టైప్ లిస్ట్, స్ట్రింగ్, ట్యూపుల్, సెట్, డిక్షనరీ వాటిని యూజ్ చేసి ఫర్ లూప్ అయితే మనమైతే కోడింగ్ అయితే రాయబోతాం అనమాట. కలెక్షన్ ఆఫ్ డేటా టైప్ యూజ్ చేసి ఫర్ లూప్ అయితే రాయబోతాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. దీని సింటాక్స్ ఏందంటే ఇక్కడ చూడండి ఫర్ వేరియబుల్ ఇన్ ఐటరబుల్ అని అయితే ఉంటది. కిందొచ్చి స్టేట్మెంట్ బాడీ ఆఫ్ స్టేట్మెంట్ అయితే రాయబోతున్నాము. ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుంటాను. అప్పుడైతే మీకైతే క్లియర్‌గా అయితే అర్థమవుతది. ఎగ్జాంపుల్ ఫర్ లూప్ అయితే ఇప్పుడైతే రాసుకుంటాము. ఫస్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే స్ట్రింగ్ ఉంటది కదా! స్ట్రింగ్‌లో అయితే నేనైతే మీకైతే ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. స్ట్రింగ్ అంటే మీకు తెలుసనమాట. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనేసి ప్రీవియస్ క్లాస్‌లో మనమైతే డిస్కషన్ అయితే చేసాం. వెల్కమ్ అని అయితే రాసాను. పైన డబుల్ కొటేషన్ అయితే రాసాను. ఎందుకంటే స్ట్రింగ్ అంటే స్టోర్డ్ ఇన్ సింగిల్ కొటేషన్, డబుల్ కొటేషన్, త్రిబుల్ కొటేషన్. దీన్ని నేనొచ్చి ఒక వేరియబుల్‌లో అయితే స్టోర్ చేసుకుంటాను. అయితే స్టోర్ చేసుకున్నాము. ఇప్పుడొచ్చి దీనికొచ్చి సింటాక్స్ అయితే మీకైతే చూపిస్తాను. సింటాక్స్ ప్రకారం మనమైతే కోడ్ అయితే రాస్తాము. ఫస్ట్ వచ్చి మనము ఫర్ పైన ఎలా ఉందో కోడ్ అలానే రాసుకుంటాను. ఫర్ వేరియబుల్ విఏఆర్ఐ వేరియబుల్ ఇన్ ఐటరబుల్ అని అయితే రాసుకుంటాము. ఓకేనా? ఏం చేస్తామంటే ఐటరబుల్ ప్లేస్‌లో డేటా అని అయితే రాసుకుంటాము. ఇక్కడొచ్చి మనము ఐటరబుల్ ప్లేస్‌లో డేటా అని అయితే రాస్తున్నాము. దీన్ని మనం ఐటరేట్ అయితే చేసుకున్నాం. వేరియబుల్ అనేది మనం ఏదన్నా ఇచ్చుకోవచ్చు పేరు. మనం వచ్చి ఇక్కడొచ్చి ఐ అని అయితే ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఏం జరుగుతాయంటే డేటాలో ఏముందంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ వెల్కమ్ అయితే ఉంది. ఈ వెల్కమ్ దేంట్లో ఉందంటే ఐలో అయితే ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రింట్ అయితే చేస్తాము. ప్రింట్ చేస్తే మీకైతే ఆన్సర్ అయితే తెలుస్తది. ప్రింట్ చేసి ఇక్కడొచ్చి నేను వెల్కమ్ అని అయితే రాస్తాను చూడండి. ఓకేనా? వెల్కమ్. ఇప్పుడు నేను సింపుల్‌గా చెప్తాను చూడండి. పైనున్న సింటాక్స్ మనం కింద అయితే రాసాము. ఫర్ వేరియబుల్ ఇన్ ఐటరబుల్. ఐటరబుల్ ప్లేస్‌లో మనము ఇక్కడున్న కలెక్షన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్‌కి వేరియబుల్ నేమ్ ఇచ్చాము కదా! ఆ నేమ్ అయితే ఇక్కడ డేటాలో అయితే రాసుకుంటాము. వేరియబుల్ నేమ్ కూడా మనం ఇక్కడ ఏదన్నా ఇయొచ్చు. మనం ఇక్కడొచ్చి ఐ అని అయితే ఇచ్చాము. ఇప్పుడు ఈ డేటాలో ఉండే వెల్కమ్ ఐలో అయితే స్టోర్ అయి ఉంటదనమాట. ఇప్పుడు నేను ఏం చేశాను ప్రింట్ వెల్కమ్ అని అయితే ఇచ్చాను. రేపు చూపిస్తాను. మీకు చూడండి వెల్కమ్ 1, 2, 3, 4, 5, 6, 7 అయితే ఉంది. ఎందుకు 7 వచ్చిందంటే ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే వెల్కమ్ అనే వర్డ్స్ 7 వర్డ్స్ అయితే ఉంది. అందుకు మనకి 7 టైమ్స్ వచ్చి మనకి వెల్కమ్ అనేసి అయితే ప్రింట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు ఈ 7 వర్డ్స్ ఒక్కొక్కటిగా ప్రింట్ అయితే అప్పుడు మీకు ఐడియా వస్తది. ఇప్పుడు నేను కమా పెట్టి ఇక్కడ నేనొచ్చి డేటా అనేది ఐలో స్టోర్ చేశాను కదా! ఐ అంటే డబ్ల్యూ, ఈ, ఎల్ అవన్నీ ఇక్కడైతే స్టోర్ అవుతాయి చూడండి. ఇప్పుడు వచ్చుంటది. అది మీకు చూపించడానికి నేనైతే ఐ అయితే యూజ్ చేశాను. వేరియబుల్ నేమ్ ఇక్కడ చూడండి వెల్కమ్ డబ్ల్యూ, వెల్కమ్ ఈ, వెల్కమ్ ఎల్, వెల్కమ్ సి, వెల్కమ్ ఓ ఇలా 7 టైమ్స్ అయితే ప్రింట్ అవుతది. ఈ ఐ మీకు అర్థం అవ్వాలనేసి నేనైతే రాసుకున్నాను. ఒకవేళ నార్మల్‌గా ఐ ఇయకుండా ఉంటే ఏం జరుగుతదంటే నార్మల్‌గా 7 టైమ్స్ అయితే ప్రింట్ అవుతది. ఇది మీకు అర్థం అవ్వాలనేసి నేనైతే ఐ ఇచ్చాను. ఎందుకు 7 టైమ్స్ వచ్చిందో తెలియాలనేసి. ఓకేనా? ఇక్కడితో మీకైతే ఫర్ లూప్ అంటే ఏందో అయితే తెలిసిపోయింది. అది స్ట్రింగ్‌లో ఎలా యూజ్ చేస్తారో కూడా మీకైతే తెలిసిపోయింది. ఇప్పుడు నేనొచ్చి ఇంకొక ఎగ్జాంపుల్ అయితే తీసుకోబోతాను. ఇదొచ్చి ఇంతకు ముందైతే నేను స్ట్రింగ్ అయితే తీసుకున్నాను కదా! ఇప్పుడొచ్చి నేనేం చేస్తానంటే లిస్ట్‌లో అయితే మీకైతే ఎగ్జాంపుల్ అయితే నేను చూపిస్తాను. లిస్ట్ ఎలాగో మీకైతే తెలుసు. లిస్ట్ కూడా ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్‌లో అయితే చూసాం. ఇప్పుడొచ్చి దీనికొచ్చి నేమ్ వచ్చి డేటా 1 అని అయితే ఇస్తా. పైనున్న నేమ్ అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే మళ్ళా ఆన్సర్ మారిపోతది. ఇక్కడ డేటా ఇచ్చి, ఇక్కడ డేటా ఇచ్చాకో కన్‌ఫ్యూజన్ అయిపోతది. అందుకని మీకైతే నేనైతే నేమ్ అయితే మారుస్తున్నాను వేరియబుల్ నేము. ఇక్కడొచ్చే లిస్ట్‌కి మనకి
బ్రాకెట్స్ అని అయితే ఉంటది. స్క్వేర్ బ్రాకెట్స్. ఇందులో వచ్చి నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో వచ్చి నేను ఫ్రూట్స్ అయితే తీసుకుంటాను. ఫస్ట్ ఏం తీసుకుంటాను అంటే యాపిల్ అయితే తీసుకుంటాను. నెక్స్ట్ కమా పెట్టి మ్యాంగో అయితే తీసుకుంటాను. నెక్స్ట్ ఏం చేస్తాను కమా పెట్టి ఆరెంజ్ అయితే తీసుకుంటాను. సో గైస్ ఇప్పుడైతే నేనైతే లిస్ట్ అయితే క్రియేట్ చేశాను. తర్వాత వచ్చి నేనొచ్చి డేటా అయితే తీసుకొని దానికి యాపిల్, ఆరెంజ్, మ్యాంగో అని అయితే 3 అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కోడింగ్ అయితే రాయబోతాం గైస్. నేను మొత్తం రాయబోతాం. ఫర్ ఐ ఇన్ ఐటరబుల్ ఇక్కడ మనం ఏం చేసుకుంటాం అంటే ఐ ప్లేస్లో వచ్చి నేను వచ్చి ఫ్రూట్స్ అని అయితే రాసుకుంటున్నాను. ఫ్రూట్స్ రాసుకొని ఇన్ అయితే రాసుకొని ఐటరబుల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను డేటా వన్లో వచ్చి యాపిల్, మ్యాంగో, ఆరెంజ్ ఉంది. ఇదంతా ఫ్రూట్స్లో అయితే స్టోర్ అయిందనమాట. ఇప్పుడు వచ్చి మనకి రిజల్ట్ అయితే చూపిస్తాను. అప్పుడు మీకు ఇంకా ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే పైన రాసినట్టే కిందకి రాస్తాను. వెల్కమ్ కామా వేరియబుల్ నేమ్ ఏమి ఇచ్చుకున్నాము ఫ్రూట్స్ అయితే ఇచ్చుకున్నాము. ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనం ప్రింట్ చేసిన వెంటనే ఇక్కడ ఏం చేస్తాం అంటే వెల్కమ్ యాపిల్, వెల్కమ్ మ్యాంగో, వెల్కమ్ ఆరెంజ్ అని అయితే వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి వెల్కమ్ యాపిల్, వెల్కమ్ మ్యాంగో, వెల్కమ్ ఆరెంజ్ అయితే వచ్చింది. ఓకేనా. ఇక్కడితో మీకు స్ట్రింగ్లో ఎలా చేయాలి ఫర్ లూప్, అలాగే లిస్ట్లో ఎలా చేయాలి ఫర్ లూప్ కూడా మీకు అయితే చూపించాను. ట్యూపుల్స్ సెట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. లైక్ డిక్షనరీలో మాత్రం కొంచెం చేంజ్ అవుతుంది. ట్యూపుల్ సెట్ అయితే మీరు వర్కౌట్ చేయండి. డిక్షనరీ మాత్రం నేనైతే మీకైతే చూపిస్తాను. ఎందుకంటే డిక్షనరీలో కొంచెం చేంజెస్ అవుతాయి. మిగతా అన్ని సేమ్ అలానే ఉంటుంది. అది మీకైతే ఇప్పుడైతే నేను డిక్షనరీలో ఎలానో అయితే మీకైతే చూపిస్తాను. ఇది వచ్చి స్ట్రింగ్ అని అనుకుందాం. ఇది వచ్చి లిస్ట్ అనుకుందాం. ఇది డిక్షనరీ డిఐసి అని పెడతా షార్ట్ కట్ లో. డిఐసి సర్లే ఫుల్గా రాద్దాం. ఇది వచ్చి డిక్షనరీ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు నేను వచ్చి వేరియబుల్ నేమ్ అయితే తీసుకుంటాను. డేటా 3 అని అయితే తీసుకున్నాను. డిక్షనరీ అంటే మీకు తెలిసి ఎలా రాయాలో కీ కోలన్ వాల్యూ అయితే తీసుకోవాలి. అది ఎలానో మీకు ప్రీవియస్ క్లాస్లో అయితే నేను చెప్పాను. అది మీరు ప్రీవియస్ క్లాస్ రెఫర్ అయితే చేయండి. ఇక్కడ వచ్చి నేను స్టూడెంట్ ఐడి కార్డ్స్ అయితే తీసుకుంటా. ఇప్పుడు స్టూడెంట్ ఐడి కార్డ్స్లో 10001 అనేసి ఒక ఐడి కార్డులో రామ్ అనే నేమ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ ఐడి కార్డు వచ్చి 10002 అని అయితే అనుకుందాము. సెమీకోలన్ పెట్టుకొని దీనికి మనం ఏం చేద్దామంటే శ్యామ్ అని అయితే పెట్టుకుందాము. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఐడి కార్డు తీసుకొని 1003 అని అయితే రాసుకొని ఇక్కడ మనం ఏం చేసుకుంటామంటే దీనికి కూడా ఒక నేమ్ అయితే పెట్టుకుందాము. ఇక్కడ వచ్చి మనము లతీష్ అని అయితే పెట్టుకుందాం. ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ కోలన్ పెట్టలేదు, మర్చిపోయాను. ఓకేనా. ఓకే ఫైన్. ఇక్కడ మనం ఏం తీసుకున్నాము ఒక ఐడి కార్డ్ నెంబర్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనము దీన్ని నార్మల్గా మనం ఎలా ప్రింట్ చేస్తుంటాము పైన కండిషన్ ప్రకారం ఫర్ అని అయితే రాసుకొని ఐ అంటే వేరియబుల్ నేమ్ ఇక్కడ నేను ఐఏ ఇచ్చుకుంటాను. ఐ ఇన్ ఇక్కడ ఐటరబుల్ వచ్చి డేటా 3 కాబట్టి డేటా 3 అని అయితే ఇచ్చుకొని డేటా 3 కోలన్ ఇచ్చుకొని ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ప్రింట్ అయితే రాస్తాను. ప్రింట్ వెల్కమ్ కమా ఐ. సో గైస్ ఇక్కడైతే బాగా చూడండి. పైన మనం ఐ ఇచ్చిన వెంటనే వెల్కమ్ కమా ఫ్రూట్స్ ఇచ్చిన వెంటనే వెల్కమ్ యాపిల్, వెల్కమ్ మ్యాంగో, వెల్కమ్ ఆరెంజ్ అయితే వచ్చింది. కాకపోతే ఇక్కడైతే వెల్కమ్ ఐ ఇచ్చిన వెంటనే ఏమొస్తుంది చూడండి. వెల్కమ్ ఐ ఇచ్చిన వెంటనే వెల్కమ్ 1001, 1002, 1003 అయితే వచ్చింది. కానీ మనం ఇచ్చిన రామ్, శ్యాము, లతీష్ అయితే రాలేదు. ఎందుకు రాలేదంటే ఇక్కడ మనం డిక్షనరీలో యూజ్ చేసేటప్పుడు కీ కీ వాల్యూ ఉంటుంది.
సారీ కీ ఉంటది. వాల్యూ అయితే ఉంటది. మనకు ఓన్లీ కీ వాల్యూ ఒకటే వచ్చింది. ఇప్పుడు మనకు వాల్యూ రావాలంటే కొంచెం చేంజెస్ అయితే చేయాలి. అందుకే నేను డిక్షనరీ ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. ఇక్కడే మీకు లైవ్‌గా అయితే చూపిస్తాను. ఫర్ ఐ ఇన్ డేటా 3 ఉంది కదా! అక్కడ డాట్ పెట్టి ఐటెమ్స్ అని అయితే రాయండి. ఐటీఈఎంఎస్ ఐటెమ్స్ అయితే రాయండి. ఇది ఐటెమ్స్ గాని రాశారనుకోండి మీకు కీ వస్తది, వాల్యూ వస్తది. ఇక్కడ మీకు చూడండి 1001 తర్వాత నేమ్ రాలేదు. ఇప్పుడొచ్చి నేను ఆహ్, రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి డేటా 3 ఐటెమ్స్ ఓకే. కాలింగ్ సింబల్ అయితే ఇవ్వలేదు. డేటా 3 డాట్ ఐటెమ్స్ అని రాసి ఇలాగ ఫంక్షన్ సింబల్ అయితే ఇవ్వండి. ఇలా రాస్తేనే మనకి మీకు వెల్కమ్ 1001 రాము, శ్యాము, లతీష్ అని అయితే ప్రింట్ అవుతది. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. డేటా 3 డాట్ ఐటెమ్స్ అని అయితే రాసి ఈ సింబల్ అయితే ఎయండి. ఈ సింబల్ ఇస్తేనే మనకైతే ఆన్సర్ అయితే వస్తది. ఓకేనా? ఇక్కడితో మీకు లిస్ట్‌లో ఎలా రాయాలో తెలుసు, స్ట్రింగ్‌లో ఎలా రాయాలో తెలుసు, ట్యూపుల్ సెట్‌లో ఎలా రాయాలో తెలుసు, డిక్షనరీలో ఎలా రాయాలో తెలుసు. ఇక్కడితో మీకు ఫర్ లూప్ అయితే అయిపోయింది. ఫర్ లూప్ విత్ రేంజ్ కూడా ఉంటది. అది కూడా మనమైతే చూడబోతున్నాము. ఫర్ లూప్ విత్ రేంజ్ ఫంక్షన్ దీని డెఫినేషన్ వచ్చి ఓన్లీ ఐటరబుల్ విత్ న్యూమరిక్ వాల్యూస్ అయితే ఉంటది. అంటే పైన మనం వచ్చి రేంజ్ ఫంక్షన్ అయితే చూడలేదు. లైక్ ఇప్పుడు ఫర్ ఐ ఇన్ డేటా తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫంక్షన్‌లో 5 అని ఇచ్చామనుకోండి ఇక ఎర్రర్ వస్తది. ఎందుకంటే ఇక్కడ న్యూమరిక్ వాల్యూస్ అయితే సపోర్ట్ చేయదనమాట. అదే రేంజ్ ఫంక్షన్‌లో అయితే సపోర్ట్ చేస్తది. దానికే అనమాట మనం ఇక్కడ ఫర్ లూప్ విత్ రేంజ్ అయితే తీసుకున్నాము. దీనికి సింటాక్స్ వచ్చి ఫర్ వేరియబుల్ ఇన్ రేంజ్ పైనొచ్చి ఐటరబుల్ లైన్ అయితే వచ్చుంటది మీకు సింటాక్స్. ఇక్కడొచ్చి రేంజ్ అని అయితే వస్తది. అదొకటే అనమాట మారేది. మిగతాదంతా సేమ్ అనమాట. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ గాని మీకు గాని తీసుకున్నాననుకో అప్పుడు మీకు ఈజీగా అయితే అర్థమవుతది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇదొచ్చి ఫర్ లూప్ విత్ రేంజ్‌కి ఓకేనా ఎగ్జాంపుల్. ఇప్పుడు దీనికి మనము స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పైన సింటాక్స్ ప్రకారం రాసుకుంటాం. ఫర్ వేరియబుల్ నేమ్ నేను ఏదైనా ఇచ్చుకుంటాను. ఐ అని ఇచ్చుకున్నాను. పైనున్న ఇన్ అలానే రాసుకుంటాను. రేంజ్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ రేంజ్ అయితే తీసుకొని దీని లోపల రేంజ్ అంటే నంబర్స్ తెలుసు కదా న్యూమరిక్ వాల్యూస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5 అయితే ఇస్తాను. నేను ఇది ఎందుకు ఇస్తానో కూడా మీకు రిజల్ట్ చూసినప్పుడు మీకైతే అర్థమవుతది. నాకు డీటెయిల్స్ అయితే తీసుకోవాలి. నేను స్టూడెంట్ దగ్గర డీటెయిల్స్ అయితే తీసుకోవాలి. నాకది 5 టైమ్స్ అయితే ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మనం వచ్చి ఒక ఇన్పుట్ బటన్ అయితే తీసుకొని దీని లోపల మనం ఏం చేస్తామంటే ఎంటర్ ద డీటెయిల్స్ అని అయితే రాసుకున్నాము. ఎంటర్ ది డీటెయిల్స్ అని అయితే రాసుకొని దీనికొచ్చి మనం ఒక వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చుకుంటాము. డీటెయిల్స్ అనే వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నాము. ఓకేనా? ఇదంతా వచ్చి మనకి యూజర్ ఇన్ఫోలో స్టోర్ అవ్వమని అయితే చెప్తున్నాం. యూజర్ ఇన్ఫోలో స్టోర్ అవ్వమంటున్నాం. అది ఎలా స్టోర్ అవ్వమంటున్నాము లిస్ట్‌లో స్టోర్ అవ్వమని అయితే చెప్తున్నాం. ఇప్పుడు మనము ప్రింట్ అయితే చేద్దాము. మీకు చెప్తానుండండి. స్టెప్ బై స్టెప్‌గా అప్పుడే మీకైతే అర్థమవుతది. పైనున్న యూజర్ ఇన్ఫో కాపీ చేసి సో గైస్ ఇప్పుడైతే నేనొచ్చి ఒక డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నాను. ఒక ఐదుగురిదైతే డీటెయిల్స్ కావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే రేంజ్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాము. రేంజ్ ఫంక్షన్ సింటాక్స్ మనకు తెలుసు. ఫర్ ఐ అనేది వేరియబుల్ నేమ్ అనమాట. ఇన్ అలానే నేనైతే రాసుకున్నాను. రేంజ్ కాబట్టి రేంజ్ ఫంక్షన్ అయితే తీసుకొని ఒక ఐదుగురిదైతే తీసుకుంటున్నాను. దానికి డీటెయిల్స్ కావాలి కాబట్టి మనకి ఇన్పుట్ బటన్ అయితే తీసుకొని ఎంటర్ ద డీటెయిల్స్ అని అయితే వేసుకున్నాను. దానికి నేమ్ వచ్చి డీటెయిల్స్ అని అయితే ఇచ్చుకున్నాను. ఇదంతా నేను యూజర్ ఇన్ఫోలో అయితే స్టోర్ చేసుకున్నాను. వచ్చే డీటెయిల్స్ అంతా నాకు యూజర్ ఇన్ఫోలో అయితే స్టోర్ అయి ఉంటది. ఇప్పుడు నేను ప్రింట్ యూజర్ ఇన్ఫో అని కొట్టాననుకోండి నాకు ఒక్కొక్క డీటెయిల్స్‌గా అయితే వస్తది. ఇప్పుడు మనం అవుట్‌పుట్‌లో అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి ఎంటర్ ద డీటెయిల్స్ అని అయితే వచ్చింది. ఇక్కడ మనకు 5 ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం 5 ఇచ్చాం కాబట్టి ఫస్ట్ నేనేం చేస్తానంటే ఇక్కడ వచ్చి నేను లతీష్ అని అయితే రాస్తాను. ఓకేనా? ఒకటైతే అయిపోయింది.
ఇంకొక నేమ్ అడుగుతుంది, లతీష్ యూట్యూబ్ ఛానల్ అని అయితే వేస్తా. ఇద్దరు డీటెయిల్స్ అయితే ఫిల్ అయిపోయింది. మళ్ళీ మూడో డీటెయిల్స్ లతీష్ ఖైతాన్, ముగ్గురిది అయిపోయింది. నాలుగో డీటెయిల్స్ అయితే నేనైతే రాస్తున్నాను. లతీష్ తెలుగు క్లాసెస్. లాస్ట్ 5 అనమాట. లతీష్ అయితే ఇచ్చాను. ఇప్పుడు చూడండి, మనకు ఇక్కడ వచ్చి మనం 5 టైమ్స్ అయితే ప్రింట్ అవ్వమన్నాను ఫర్ లూప్ రేంజ్ లో. అందుకే మనకు వచ్చి 5 టైమ్స్ డీటెయిల్స్ అయితే అడిగింది. ఇక్కడ చూడండి, ఎంటర్ ద డీటెయిల్స్ లతీష్, ఎంటర్ ద డీటెయిల్స్ లతీష్ యూట్యూబ్ ఛానల్. అలాగే మనకైతే 5 టైమ్స్ అయితే ప్రింట్ అయ్యాడు. 1, 2, 3, 4, 5 టైమ్స్ అయితే ప్రింట్ అయింది. ఓకేనా. ఇందుకు మనకు రేంజ్ ఫంక్షన్ అయితే తీసుకుంటాం. ఫర్ లూప్ అయితే ఎలా రాయాలో మీకైతే ఐడియా ఉంది. లైక్ రేంజ్ ఫంక్షన్ లో కూడా ఎలా రాయాలో మీకైతే ఐడియా వచ్చింది. ఇప్పుడు లాస్ట్ వచ్చి మనం వచ్చి నెస్టెడ్ లూప్ అయితే చెప్పుకుంటాము. ఇక్కడతో అయితే మనకైతే ఫర్ లూప్ అయితే అయిపోతుంది. రేపు వేరే టాపిక్ అయితే మీకైతే చెప్తాను. బట్ ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ ఉంటే దాన్నే నెస్టెడ్ లూప్ అంటారు. ఇప్పుడు సింటాక్స్ చూడండి, ఫర్ లూప్ అయితే రాశాను, దాని లోపల ఒక ఫర్ లూప్ అయితే రాశాను అనమాట. ఇదే సింటాక్స్. దీనికి వచ్చి ఒక ఎగ్జాంపుల్ అయితే, సింపుల్ ఎగ్జాంపుల్ అయితే మీకైతే చెప్తాను. ఇక్కడ ఏం రాస్తున్నామంటే, ఇప్పుడు వచ్చి ఫర్ ఐ ఇన్ హైడరబుల్ ప్లేస్ లో ఇక్కడ రేంజ్ అనేది తీసుకుంటున్నాను. రేంజ్ తీసుకొని ఏం చేస్తా అంటే, ఇక్కడ నేను 1,5 అయితే రాసుకుందాం. 1,5 అయితే నేనైతే రాసుకొని ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ప్రింట్ వీక్. ఫస్ట్ నేను కోడ్ రాసేస్తాను, తర్వాత మీకైతే చెప్తాను. వీక్ ఐ అయితే ఇచ్చుకుంటాను. నెక్స్ట్ ఏం చేస్తా అంటే దీని లోపల ఇంకొక ఫర్ ఐ ఇన్ రేంజ్ 1,8 ప్రింట్ ఇచ్చుకుందాము. అంటే డేస్ ఐ. ఇప్పుడైతే మనం వచ్చి ఒక నెస్టెడ్ లూప్ అయితే తీసుకున్నాము. ఈ నెస్టెడ్ లూప్ లో నేను ఏం రాసుకున్నానంటే సేమ్ కండిషన్ ప్రకారం ఫర్ ఐ ఇన్నర్ రేంజ్ అయితే తీసుకొని 1-5. ఇది కొంచెం కొత్తగా ఉంది కదా. 1-5 అంటే ఏంటంటే నేను 1తో స్టార్ట్ అయ్యి 5తో ఎండ్ అయిపోమంట. అంటే 5 వరకు అయితే రాదనమాట మనకి ఆన్సర్. 5కి ముందు ఏముంది, 4 వరకు అయితే వస్తుంది. అది నేను ఏం చేశాను, ప్రింట్ వీక్ అంటే మనకి తెలుసు మంత్కి 4 వీక్స్ ఉంటాయి. అప్పుడు నేను దానికనేసి ఫస్ట్ వీక్తో స్టార్ట్ అయ్యి 4 వీక్తో అయితే ఎండ్ అయిపోమంటున్నాను. ఫస్ట్ ఇదైతే నేను కమెంట్ చేస్తాను. ఇది కూడా మీకైతే నెక్స్ట్ అయితే చూపిస్తాను. కన్ఫ్యూజన్ కాకుండా ఒక్కొక్క స్టెప్ అయితే చూద్దాము. ఈ ఐ అంటే ఏంటంటే ఇక్కడ ఉంది కదా, ఈ ఐ వచ్చి మనం కోడ్ రన్ చేసేటప్పుడు ఈ కోడ్ అయితే చదువుతుంది. అప్పుడు 1తో స్టార్ట్ అవ్వమన్నాను కాబట్టి ఇక్కడ వీక్ 1 వస్తుంది. మళ్ళీ తిరిగి కోడ్ లూప్ కాబట్టి ఇది 5 టైమ్స్ ప్రింట్ అవ్వమన్నాను కాబట్టి మళ్ళీ పైకి అయితే వెళ్తుంది. మళ్ళీ 1,5 అంటే అప్పుడు 2 స్టార్ట్ అవుతుంది, 3 వస్తుంది, 4 వస్తుంది. 5 రాదనమాట. 5 ఎందుకంటే మనం లాస్ట్ 5తో ఎండ్ అయిపోవాలన్నాం కాబట్టి 5 ముందర ఏది ఉంది, 4 కాబట్టి 4 వరకు అయితే వస్తుంది. చూడండి, ఇప్పుడు నేనైతే రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 ఉంది. ఇప్పుడు నేనేం చెప్పాను, ఫర్ లూప్ అంటే ఏంది, ఫర్ లూప్ టు ఇన్సైడ్ అనదర్ ఫర్ లూప్. ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ అయితే రావాలన్న. ఇప్పుడు నేను వీక్ 1కి 7 డేస్ ఉంటుంది, వీక్ 2కి 7 డేస్ ఉంటుంది, వీక్ 3కి 7 డేస్, వీక్ 4కి 7 డేస్. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, అలాగా ఒక వీక్లో 7 రోజులు ఉంటుంది. కాబట్టి దీని లోపల నాకు ప్రతి వీక్కి 7 డేస్ రావాలన్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీని లోపల ఇంకొక ఫర్ లూప్ అయితే రాశాను అనమాట. సేమ్ అలాగే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇక్కడ 1తో స్టార్ట్ అయ్యి 8తో ఎండ్ అయిపోవాలంటున్నాను. 8తో ఎందుకు ఎండ్ అయిపోవాలంటున్నానంటే 8కి ముందర వచ్చి 7 అంటే
ఒక వీక్‌లో మనకు 7 డేస్ ఉంటాయి కాబట్టి అప్పుడు 1, 7 అయితే రాశాను. ఇప్పుడు ప్రింట్ డేస్, డేస్ అంటే ఏంది ఇక్కడ మనకి వీక్ అయితే వచ్చింది చూడండి. ఈ వీక్ లోపల మనకి డే 1, డే 2, డే 3 రావాలి. అందుకనేసి ఇక్కడ డేస్ అయితే రాశాను. ఇక్కడ మనం డే అయితే ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఐ కాబట్టి ఈ కోడ్ రన్ అవుతుంది. ఐ అంటే పైకెళ్తది. ఐ చెక్ చేస్తది. రేంజ్ 1 కాబట్టి డే 1 వస్తది. మళ్ళీ కోడ్ లూపింగ్ అవుతది. అలాగే మనకు 7 టైమ్స్ లూపింగ్ అయ్యి వీక్ 1 కింద 7 డేస్ వస్తది. వీక్ 2 కింద 7 డేస్ వస్తది. వీక్ 3 కింద 7 డేస్ వస్తది. ఒకసారి మీకు రన్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి. వచ్చేసింది చూడండి. వీక్ 1 దగ్గర 7 డేస్ అయితే ఉంది చూడండి. డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 మళ్ళీ వీక్ 2 కింద 7 డేస్ ఉంది. వీక్ 3 కింద 7 డేస్ ఉంది. వీక్ 4 కింద 7 డేస్ అయితే ఉంది. అలాగా మనము నెస్టెడ్ లూప్ అయితే యూజ్ చేస్తాం. ఒక లూప్ లోపల ఇంకో లూప్ అయితే చేయడానికి నెస్టెడ్ లూప్ అయితే తీసుకుంటామనమాట. ఇది మీకు అర్థమయింది అనుకుంటున్నా. బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇవన్నీ ఈజీగా అర్థమైపోతది. దీంట్లో మనకి ఇఫ్ కండిషన్ అంటే ఏంది, వైల్ కండిషన్ అంటే ఏంది, లూపింగ్ అంటే ఏంది, ఫర్ లూప్ అంటే ఏంది, రేంజ్ ఫంక్షన్ అంటే ఏంది, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంది, నెస్టెడ్ లూప్ అంటే ఏంది, మీకంతా అర్థమైంది అనుకుంటా. సో రేపటి క్లాస్‌లో నెక్స్ట్ వీడియో అయితే మనమైతే కంటిన్యూ చేస్తాం. బాగా ప్రాక్టీస్ అవ్వండి. ఎవరన్నా కోర్స్ నేర్చుకునే వాళ్ళకి మన వీడియోస్ అయితే షేర్ చేయండి. ఓకే గైస్, బాయ్.